నమస్కారం, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తన నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి తలసాని. సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి. పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు. గులాబీమయంగా మారిన లింగారెడ్డిపల్లి. వరంగల్ జిల్లాలో ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన మంత్రులు. నెల్లూరు జిల్లాలో సాటు బాంబు పేలుడు కలకలం. స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా పేలిన బాంబు. పోలీసులకు గాయాలు. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. పొలానికి వెళ్లి వస్తుండగా రైతుపై దాడి చేసిన గజరాజులు. ఇక డీటెయిల్స్ చూస్తే, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ పాల్గొన్నారు. జై తెలంగాణ. పార్టీ ఆవిర్భావం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రపంచంలో ఉన్నటువంటి మరి తెలుగు వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీని అభిమానించే వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఉద్యమ నాయకుడు, 2001లో మరి టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, అనేకమైనటువంటి రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాకారం అయితేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రైతాంగం కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం, ఈరోజు రాష్ట్రంలో మరి ప్రజలందరూ సస్యశ్యామలంగా, ఈరోజు రైతాంగం అంతా సంతోషంగా ఉండడం, సంబంధ వర్గాలు, హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, మరి వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, అట్టడుగులు ఉన్నటువంటి ప్రజలకందరికీ టీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళ సొంత పార్టీ కింద ఈరోజు మరి ప్రజలు అనుకుంటున్నటువంటి శుభతరుణం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలని చూసినాం గతంలో, ఈ దేశంలో కూడా చాలా ప్రభుత్వాలను చూసినాం. ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు. ఇక సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు లింగారెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండా ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావడంతో ఈ గ్రామమంతా గులాబీమయమైంది. బీజేపీ నాయకులు కల్లిబొల్లి మాటలు నమ్మొద్దు, వారితో జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఓటర్లకు సూచించారు. బీజేపీ ప్రభుత్వంలో అన్ని ధరలు పెరిగాయన్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకొని నాయకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. దళితుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 1000 కోట్లతో సీఎం దళిత ఎవరం పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించుకుంటామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మరి నంబర్ 1 వార్డులో రేపు నంబర్ 1 మెజార్టీతో సిద్దిపేటలో లింగారెడ్డిపల్లి ఎప్పుడు నంబర్ 1 ఉండాలి. ఉండాలంటే మనందరం కారు గుర్తు కోటేసుకోవాలి. ఎవరో 2-3 తిరుగుతున్నారు. సరే రేపు పని కావాలంటే ఎవరు చేస్తారు అక్క? ఒక దవాఖానలో పని పడ్డది లేదు, మన గుడికి ఏదో సాయం కావాలి, మన కులానికి ఏదో చిన్న పని కావాలి, మరి ఎవరు చేయాలి? మనమే చేయాలి కదా. మరి వాళ్ళ కోటేసి మనం పని చేస్తున్నారు. డ్రమ్ములు గిమ్ములు డ్రమ్ములోళ్ళు కోతులోళ్ళు పెట్టలోళ్ళు ఉన్నారు, మా వడ్డరోళ్ళు ఉన్నారు, ఒక్కరు కాదుగా ఇటు జోర్దార్ డ్రమ్ములు ఉన్నాయి. సో నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మీరు రెడ్డి విజయన్ రెడ్డిని గెలిపింది. ఇవాళ మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా అవుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో ఉన్న ముఖ్య నేతలకు మంత్రులు శాలువా కప్పి సన్మానించారు. నాటి పోరాట పటిమను గుర్తు చేశారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడి తెలంగాణ ఉద్యమానికి అడుగడుగున దిశానిర్దేశం చేస్తూ ఉద్యమంలోనే ఊపిరి వదిలిన డాక్టర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ లక్ష్యం కోసమైతే పోరాడారో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ లక్ష్య సాధనలో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారని మంత్రులు అన్నారు. నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసూలు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ కావాలని కొట్లాడి సాధించారో ఆ లక్ష్యం దిశగా వడివడిగా అడుగులేస్తున్న ఈ క్రమంలో 7 ఏళ్ల ప్రభుత్వం ఆ రోజు 13 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ 7 ఏళ్లుగా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలని, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, ప్రతి మేములో చిరునవ్వు ఉండాలని కేసీఆర్ గారు ఏదైతే కలలు కానీ తెలంగాణ సాధించారో ఆ దిశగా ఈరోజు కేసీఆర్ గారు వడివడిగా అడుగులేస్తున్న ఈ క్రమంలో మరి ఈరోజు వారికి మరి ఇది చాలా ఉత్సాహంగా చేసుకోవాల్సిన పండుగ వాతావరణంలో చేసుకోవాల్సిన ఈ ప్లీనరీని ఈరోజు ఒక రకంగా వారి కోవిడ్ బారిన పడటంతో సరిగ్గా నిర్వహించకపోయినాం. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా వారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రజలందరి ఆశీస్సులతో వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక నల్గొండ జిల్లా నకరికల్ మున్సిపాలిటీ వివిధ పార్టీల ఎన్నికల ప్రచారంతో హోరెత్తిపోతుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్, టీడీపీ స్వతంత్ర అభ్యర్థుల విస్తృత ప్రచారం చేశారు. ప్రతి డివిజన్లోని వార్డుల్లో అన్ని కాలనీల్లో పర్యటిస్తూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. అన్ని పార్టీల ప్రచారంతో మున్సిపాలిటీ యుద్ధభూమిని తలపిస్తుంది.
ఇక నెల్లూరు జిల్లాలోని తడమాదాల కార్యాలయం సమీపంలో ఓ ఇంటిలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన పోలీస్ బృందం గంజాయి స్మగ్లర్లు దాగి ఉన్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడికి తనిఖీకి చేపట్టారు. అనుమానితులు ఉంటున్న ఇంటిలో పోలీసులు సోదాలు చేస్తుండగా నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో 2 తమిళనాడు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇంటిలో నివాసం ఉంటున్న 3 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది ఎట్ట బదిలింది ఏం తెలవటం లేదా బాంబేరా నాటు బాంబా గాజు పింకులు ఏమైనా ఉన్నాయో చూడు కన్ను నలబాకనా కన్ను నలబాక పని బాగుంటుందండి లేదు అది బయట గడ్డి కట్టి అన్నది లోపల మగిలింది ఇక విజయనగరం జిల్లా జియమ్మ వలస మండలం బిత్తరపాడులో అడవి ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామానికి చెందిన అల్లు కృష్ణ పొలానికి వెళ్లి వస్తుండగా ఓ ఏనుగు అతనిపై దాడి చేసింది. ఏనుగు దాడిలో రైతుకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏనుగుల దాడిలో గిరిజన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఇక అనంతపురం జిల్లాలో బహుజన ప్రజావేదిక ధర్నాకు దిగింది. కలెక్టర్ గంధం చంద్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని బహుజన ప్రజావేదిక నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా అధికారిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని వెంటనే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారిని ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు దూషించడం అనేది జరిగింది. ఇది జరిగి దాదాపు నెల రోజుల పైన అవుతోంది. అయినా ప్రభుత్వం పోలీసులు ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జిల్లా కలెక్టర్నే మాట్లాడితే ఇంకా సామాన్యమైన జనం
ఈ ఈ ప్రాంతంలో బతికేదానికి వీలుందా? జిల్లా కలెక్టర్కే గౌరవం, మర్యాద, భద్రత, సెక్యూరిటీ లేనప్పుడు ఒక సామాన్యమైన జనము వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ, భద్రత, గౌరవం, మర్యాద లభిస్తుంది? ఒకసారి సభ్య సమాజం అంతా ఆలోచించాలా. అందుకనే మేము ఏం చేశామంటే ప్రభుత్వము పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు, కనీసం సభ్య సమాజం అన్న దీని మీద స్పందించాలని చెప్పిననే అనే విధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ను దూషించడం అంటే జిల్లా ప్రజలందరినీ దూషించడమే. దూషించిన ఎమ్మెల్యేను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పిన విధంగా కరపత్రం రాయడం అనేది జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కరపత్రాలు రిలీజ్ చేస్తూ ప్రజలు చైతన్యవంతులు కావాలా. ఎందుకంటే ప్రజల్లో చైతన్యవంతమైన విషయంలో ఉన్నాం, మేము రెడ్లము, మేము ఏం చేసినా చెల్లుతుందనే విధంగా మాట్లాడడం అనేది జరిగితే ఇది మిగతా సామాజిక వర్గాలను పక్కాగా అవమానించడమే జరుగుతుంది. ఇది మాట్లాడే ముందు అందరితోనే మీరు ఓట్లు వేయించుకున్నారు. కేవలం మీ రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేయించుకొని గెలిచింటే ఒకవేళ అట్లా మాట్లాడినా ఒకవేళ బాగానే ఉండేమో. ఇక్కడ బహుజనులు అందరితోనే ఓట్లు వేయించుకొని ఈరోజు అత్యున్నతమైన స్థానంలో అధికారం పొంది మిగతా వాళ్ళందరినీ దూషించడం అంటే ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దీన్ని ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 35వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి మేరుగు అశోక్ శివనగర్లో బైక్ ర్యాలీతో అట్టహాసంగా హోరాహోరీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ప్రతి ఓటర్ను పలకరించారు. ఓటర్ల నుండి విశేష స్పందన లభించిందని అశోక్ అన్నారు. గత కార్పొరేటర్ శివనగర్ ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలు, డివిజన్ అభివృద్ధి కేవలం స్వతంత్ర అభ్యర్థితోనే సాధ్యమవుతుందని, ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేరుగు అశోక్ 35వ డివిజన్ శివనగర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నా. ఇప్పటికే దాదాపు 5 రోజుల నుండి నా యొక్క ప్రచార యాత్ర కొనసాగుతుంది. ఇంటి ఇంటికి, గల్లి గల్లికి తిరుగుతున్నా. ఇది పునర్విభజనలో భాగంగా గత పాలకులు ముగ్గురు పరిపాలించిన ప్రాంతం కలిపి ఒక డివిజన్గా చేయడం జరిగింది. ఎక్కడైనా అధికార పార్టీ పాలకులే ఉన్నారు. ఈ అధికార పార్టీ పాలకుల వల్ల మొత్తం కూడా ప్రజా వ్యతిరేకంగా ఉంది. గతంలో వాళ్ళు అనుసరించిన విధానాలు, ప్రజల పట్ల వాళ్ళకి ఉన్న ఆదరణ మొత్తం కూడా నెగిటివ్గా ఉంది. ఈరోజు నాకు ఎక్కడికి పోయినా అది కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలు నివసించే ప్రాంతాల లోపల చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా కూడా శానిటరీ సమస్య కానీ, అదేవిధంగా వాటర్ ప్రాబ్లం కానీ, ఇప్పటికీ ఈరోజు నైట్ వెళ్తే నన్ను ప్రజలు గుర్తించలేని సిచ్యువేషన్లో కనీసం లైట్లు కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఈరోజు ప్రధానంగా గమనించినాం. అటువంటి స్లమ్స్ ఎవరైతే పేదలు, దళితులు నివసించే ప్రాంతాలు ఈ శివనగర్ ప్రాంతంలో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే కొన్ని ప్రాంతాలల్లో వాళ్ళ ఇంట్లో కూడా ఉండలేక కిరాయి కొంపల్లో ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అది నిత్యం ముంపు గురయ్యే ప్రాంతం. కనీసం దాన్ని తగ్గని మట్టి పోసి నింపేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైతే నాకు ప్రత్యర్థి ఉన్నాడో ఆయన కూడా సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్న కొంత ప్రాంతం కూడా ఈరోజు చాలా అధ్వానమైన పరిస్థితులు ఉంది. ఏమీ లేవు. దానికి ప్రధానమైన కారణం నా ప్రజలు, నా శివనగర్ ప్రజలు నన్ను వెన్నంటి నడుస్తున్నారు, పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు. వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా శివనగర్ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా, పెద్దలు కూడా ఈరోజు మా శివనగర్ నుండే ప్రాతినిధ్యం వహించాలనేటువంటి ఆలోచనతోటి నాకు అండదండలు ఇస్తున్నారు. వారి యొక్క అండదండలతోటే నేను ఈరోజు ముందుకు పోతున్నాను. అంతేకాకుండా నా నినాదమే జై తెలంగాణ, జై శివనగర్. ఎందుకంటే ఈ శివనగర్లో పుట్టిన బిడ్డగా నా ప్రాంత అభివృద్ధి కోసం నేను ఈరోజు ఈ ఉద్యమం లాంటి ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని నాయని చెరువులోని మట్టిని అధికార పార్టీ నాయకులు
దుర్వినియోగం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చెరువులో అధికారుల అనుమతి లేకుండా చెరువులోని మట్టిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారు. చెరువులోని మట్టి మాఫియాను యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు వెలుగులోకి తెచ్చారు. చెరువు మట్టిని తరలిస్తున్న వ్యక్తులను, వాహనాలను అడ్డుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్ అధికారులు చెరువు స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సాయి రవి, యూత్ కాంగ్రెస్ హుజారాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జద్ మొహమ్మద్ మీడియాతో మాట్లాడారు. మంత్రి ఈటెల రాజేందర్ జమ్మికుంట నాయని చెరువుని మినీ ట్యాంక్ బడ్ చేస్తామని పేపర్ ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మాఫియా చేస్తున్నారని మండిపడ్డారు. పిలిచినాం, వచ్చిండ్రు, వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా విలేకరులు వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. మాట్లాడుతున్న క్రమంలో ఆడికి మిత్రుడు వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి, వాళ్ళ భర్త కోటి గారు రావడం జరిగింది. ఆయన వచ్చిండ్రు. ఆయన తర్వాత మాచినపల్లి ఎక్స్ సర్పంచ్ పర్లపల్లి రమేష్ గారు ఆయన వచ్చిండ్రు. వచ్చి దురుసుగా ప్రవర్తించిండ్రు, పాత్రికల మీద దురుసుగా ప్రవర్తించారు. బరాబర్ మేము రౌడీజం వేస్తే ఏంద్రా అనే విధంగా మాట్లాడిండ్రు. అక్కడ నుండి ఏమనంటే అట్రాసిటీ కేసులు పెట్టడానికి భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అక్కడి నుంచి మేము వెళ్ళిపోయినాం. అక్కడ ఆపిండ్రు. అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి సమయం 9 గంటలకు, 9 నుండి 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు కదా, మరి 9 గంటలకు మళ్ళీ జేసీబీలు 2 జేసీబీలు వచ్చి, మళ్ళీ 10-20 ట్రాక్టర్లు వచ్చి, మళ్ళీ ముద్రవడం మీదకి వెళ్ళి మళ్ళీ సేమ్ మట్టి తరలిస్తూ ఉన్నారంటే ఏం ధైర్యం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి మా యువజన కాంగ్రెస్ పిల్లలు చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు, అన్న మళ్ళీ నడుస్తున్నాయి, మళ్ళీ కొడుతున్నాను అడుగుతున్నాయి, మళ్ళీ హుటాహుటినా మేము రావడం జరిగింది బయటికి. అప్పటికే కర్ఫ్యూ కదా, ఇంట్లోకి పోయినాం, ఇళ్ళల్లో ఉన్నాం. వచ్చినాం, వచ్చి ఏమయ్యా మళ్ళీ ఎందుకు కొడుతున్నారా అంటే, మళ్ళీ వచ్చిండ్రా పర్లపల్లి రమేష్ అని మంద భాస్కర్ అనే వ్యక్తులు మళ్ళీ వచ్చి బాగా చెప్తా కొడతాం, ఇల్లీగలే, మేము చేసే ఇల్లీగలే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో, ఏం చేస్తారో చెప్పుకో, ఏం చేస్తారో చేసుకో, చంపేస్తాం, మంత్రి ఉన్నాడు మా వెనకాల, ఏం రా నువ్వెవరు రా అంటే దురుసు ప్రవర్తన. ఒక ఆడ కనుక నిజంగా ఆ గ్రామ ప్రజలు అంటే ఆ వార్డు ప్రజలు కనుక లేకపోతే నా మీద అటాక్ చేస్తుంటారు, వాళ్ళు నన్ను చంపే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు నిజంగా కూడా భయభ్రాంతులకు గురి చేసిండ్రు. రాత్రి అక్కడ ఊరోళ్ళందరూ కూడా తిరగబడి ఏం బాగా మాట్లాడుతున్నారు, తిరగబడితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తాం, అట్రాసిటీ కేసులు పెడతాం, చంపుతాం, ఎవరు మాట్లాడద్దు, మా వెనుక అంటే మీకు పవర్ ఉంటే, పవర్ ప్రజాక్షేత్రంలో ప్రజలకు పనిచేయడానికి మీకు పవర్ ఇచ్చిండ్రదని ప్రజలను ఇట్లా దోసుకు తినడానికి, ప్రజలను బాధ పెట్టడానికి కాదు కదా. అదే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మహిళా సంఘ భవనం గురించి 10 days కూర్చుంటే ఆడికి వచ్చి మేము తప్పకుండా పనిచేస్తాం, దానికి సంబంధించిన చర్చలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాని మీద అది లేదు. అంటే మీరు కబ్జాలు చేయడానికే ఉన్నారా అంటున్నాం. ఎక్కడ ఏ భూమి కనబడితే ఆ భూమిని మీరు ఏ లిటిగేషన్ ఉంటే మీరు కొనడం, ఇట్లా అట్రాసిటీ కేసులు వేయడం, బెదిరియడం, భయభ్రాంతులకు గురి చేయడం, దయచేసి ఇదేం పద్ధతి అంటున్నాం మేము. మంత్రి గారు మీ దృష్టిలో ఉన్నదో లేదో, మంత్రి గారు మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని దిగజారుస్తారో ఒకసారి గమనించుకోవాలని చెప్తా ఉన్నాం మేము. ఇక కేజీబీవీ అర్హుల జాబితాలో 1:3 ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవాలని టీఎస్యూటీఎఫ్ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆయన మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి సిఆర్టీ మరియు పీజీసీఆర్టీ ఎస్ఓ పోస్టులకు 1:3 రేషియోలో జరుగుతున్నటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్లో జరుగుతున్నటువంటి అవకతవకలు నివారించాలని, అర్హులైనటువంటి సిఆర్టీలు, పీజీసీఆర్టీలు, ఎస్ఓ అభ్యర్థులందరికీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు అవకాశం కల్పించి అభ్యర్థులకు తగు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల నియామకం కోసం మరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఈ నెల 8-9 తేదీల్లో నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు రేపు 2 రోజుల పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేటువంటి కొనసాగుతా ఉంది. మరి ఇందులో అర్హులైనటువంటి కొంతమంది అభ్యర్థుల యొక్క పేర్లు 1:3 లిస్టులో లేకపోవడం చేత అభ్యర్థులు మరి తాము పొందాల్సినటువంటి ఉద్యోగాలను కోల్పోయేటువంటి పరిస్థితి దాపురించింది. అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క పేర్లను వెంటనే లిస్టులో చేర్చి వారందరి యొక్క సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి వాళ్ళకు సరైనటువంటి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాము.
కస్తూర్బా గాంధీ పాఠశాలలో మరి ఇదొక్కటే కాదు, చాలా మంది అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి ఏజ్కి సంబంధించినటువంటి 18 ఏళ్ల వయసు నిండితే మరి 18 ఏళ్ళు నిండిన తర్వాత ఎవరైనా ఉద్యోగానికి అర్హత సాధిస్తారు. 18 ఏళ్ళు నిండినందుకే మరి ఉద్యోగంలో చేరడానికి 2018లో జరిగినటువంటి సిఆర్టీ నియామక పీజీసీఆర్టీ నియామక పరీక్షల్లో మరి పరీక్ష రాసి మార్కులు అర్హత సాధించినప్పటికీ మరి మీకు ఏజ్ లేదు, అందుకోసం మేము పిలువడం లేదు అనేటువంటి పేరుతో అర్హత సాధించినటువంటి వాళ్ళను కూడా 18 ఏళ్ల పైన ఉన్నటువంటి వాళ్ళను కూడా పక్కకు పెట్టి మరి తప్పుడు పద్ధతిలో నివేదికలు రూపొందించి ఈరోజు అనేక అవకతవకలకు కేజీబీవీ నియామకాలు అనేక అవకతవకలు జరుగుతున్నట్లుగా మా దృష్టికి రావడం జరుగుతా ఉంది. మరి ఇప్పటికైనా తక్షణమే మరి జిల్లా విద్యాధికారి గారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి కస్తూర్బా గాంధీ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా సరైనటువంటి అభ్యర్థులకు, అర్హులైనటువంటి అభ్యర్థులకు మరి వెంటనే సరైనటువంటి న్యాయం చేయాలని మరి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు శ్రీలక్ష్మి అనేటువంటి ఒక ఉపాధ్యాయురాలు, సిఆర్టీగా పనిచేస్తున్నటువంటి కేజీబీ ఉపాధ్యాయురాలు ఈ రోజు మరి పీజీసీఆర్టీగా తను అర్హత ఉన్నప్పటికీ మరి లిస్టులో తనకన్నా వెనుక ఉన్నటువంటి నెంబర్లను వేయడం జరిగింది, తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళని వేయడం జరిగింది. మరి ఎక్కువ ర్యాంక్ వచ్చి కూడా మరి తాను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం మరి ఆ లిస్టులో లేకపోవడం చేత అర్హత కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేజీబీవీ ఇక టీఆర్ఎస్ పార్టీతోనే 34వ డివిజన్ అభివృద్ధి సాధ్యమని టీఆర్ఎస్ అభ్యర్థి దిడ్డి కుమారస్వామి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 34వ డివిజన్లో వారు విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేశారు. ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 34వ డివిజన్ ప్రజలందరూ నేను దిడ్డి కుమారస్వామి విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా నా కారు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాల్సిన అవసరం నేను తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతుందో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ప్రతి ఇంటికి ఏదో విధంగా పింఛన్ కానీ, లేకపోతే కేసీఆర్ కిట్ కానీ, తర్వాత రైతు బంధు కానీ, రైతు ఇది కానీ, తర్వాత ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ కూడా మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుండదు. ఇవన్నీ మన ప్రజలందరికీ తెలుసు. ఎవరిని మోసమారని చెప్పినా కారు గుర్తు కేసీఆర్ అన్న ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 34 డివిజన్ నుంచి కారు గుర్తులు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీలు గెలిపిస్తారని ఈ 34 డివిజన్ ప్రజల మీద నాకు నమ్మకం ఉన్నది. ఈ ప్రజలు నాకు 50 సంవత్సరాలతో అనుబంధం ఉన్నది. కాబట్టి నా పేరు చూడంగానే వాళ్ళందరూ స్వాగతిస్తూ మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతతో నాకు మా కారు గుర్తులు ఓటేసి అమ్ముగారు ఓటేసి అత్యధిక ఏదైతే పోలింగ్ డేట్ అవుతుందో 30 తారీఖు ఈ 4 నెలల ఉన్నది. ఖచ్చితంగా మీరు 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా 7 గంటలకు మీరు అందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని అత్యధిక మెజార్టీ అనేది పాల్గొంటారు. ఎన్నికల్లో నేను దిడ్డి కుమారస్వామిని టీఆర్ఎస్ పార్టీ తరఫున 34వ డివిజన్లో పోటీ చేస్తున్నాను. 34వ డివిజన్ ప్రజలందరూ నాకు మంచి స్వాగతం పలుకుతూ అత్యధిక మెజార్టీ ఇస్తారని వారు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కానీ కొన్ని పార్టీలో నా మీద 2020లో ఏదో మావోయిస్టులు నా మీద భూ కబ్జాలు పడతానని, సెటిల్మెంట్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు 15 ఫిబ్రవరి 2024 ఇచ్చింది. దాన్ని ఇప్పుడు దాన్ని వాళ్ళు తీసుకొని దానికి ఒక రూపుదిద్ది ఇటువంటి కూడా మన కార్పొరేషన్ ఊరలేని తత్వంతో ఈరోజు మన మీడియాలో తర్వాత ఫేస్బుక్లో పెట్టుకున్నారు. కానీ వాళ్ళు మన మెజార్టీ కానీ మన గెలుపు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తన నివాసంలో పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి తలసాని. సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి. పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు. గులాబీ భయంగా మారిన లింగారెడ్డిపల్లి. వరంగల్ జిల్లాలో ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన మంత్రులు.
నెల్లూరు జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం. స్మగ్లర్ల కోసం గాలిస్తుండగా పేలిన బాంబు, పోలీసులకు గాయాలు. విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. పొలానికి వెళ్లి వస్తుండగా రైతుపై దాడి చేసిన గజరాజులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హిత. నమస్కారం.